ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. హౌ టు మోస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్. హోపోనోపోనో ప్రేయర్ని మనం ఎందుకు చెప్పాలి, దానివల్ల లాభాలేంటి, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ని అద్భుతంగా ఎలా చేయాలి అంటే, మీ మనసు మీకు ఒక శక్తివంతమైన పరికరం. అది మిమ్మల్ని తప్పుతో పట్టించకుండా మనసు ఒకే చోట స్థిరంగా ఉంచాలి. మీరు అడ్డుకునే దాన్ని ఆకర్షిస్తారు. అంటే మనసు వదిలిపెడితే 70,000 థాట్స్ ప్రతిరోజు రన్ అవుతాయి మనం వదిలేస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మీరు అద్భుతంగా మెడిటేషన్ చేసి మీకు కావలసిన అన్నిటిని ఆకర్షించాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ప్రత్యేకంగా నేను ఆ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. మీరు దేన్నైనా మార్చాలనుకుంటే, అంటే మీ జీవితంలో మీకు కావలసిన వాటిని పొందాలనుకుంటే ముందుగా మీరు మారిపోవాలి. మనం అలాగే ఉండి నాకు కావాల్సినవన్నీ రావాలి అంటే రావు. ఏదన్నా కావాలంటే ఒకదాన్ని వదులుకోవాలి. మనకు యూనివర్స్ ఏదన్నా ఇచ్చేటప్పుడు మన దగ్గర నుంచి తీసుకుంటుంది. ఏది ఉచితంగా రాదు. విశ్వం అదే చెప్తుంది. ఏది కూడా ఇవ్వకుండా ఏదీ రాదు. ఇక్కడ కొత్త సాంకేతికాన్ని మీ కోరికలు, ఆలోచనల ద్వారా మీరు విడుదల చేయాలి. మీకు కావలసినటువంటి ప్రతి దాన్ని, దేన్నైనా సరే మీ మనసు లోపలికి తొంగి చూసుకుని ఆ కొత్త సాంకేతిక ఏం కావాలో దాని పట్ల ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా దానికి వెళ్ళాలి. అంత ఇష్టంగా మనం మనసుని కేంద్రీకరించుకుని ఒక చోట చాలా ఇష్టంగా కూర్చొని, ప్రకృతిలో కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ ఉత్తరం సైడ్ చూస్తూ కూర్చోవాలి. ఉత్తరం వైపు చూస్తూ కూర్చొని మీరు మనసుపై లగ్నం చేసి మీకేం కావాలో ఆ మనసుని మీ ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి. మీరు ఆ సమయంలో కేవలం ప్రేమనే నింపుకోవాలి, ఇష్టాన్ని నింపుకోవాలి. అసహనంతో, చిరాకుతో మెడిటేషన్ చేయకూడదు. ముందు మీరు రిలాక్స్ స్టేజ్లోకి వచ్చేయాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి అదుపు లేకపోతే ఆ మనసుని కనుక అట్లా వదిలేసేస్తే ఒక డ్రైవర్ లేని గూడ్స్ ట్రైను చరాచరా కొండ దిగిపోతూ ఉంటుంది అంటున్నారు. అంటే మీ మనసుకి మీరే డ్రైవర్. కంట్రోల్ వ్యవస్థ, రిమోట్ కంట్రోల్ మీ దగ్గరే ఉంది. దాన్ని మీ అదుపులో పెట్టుకొని ఎప్పటికప్పుడు సందేశాలు జారీ చేస్తూ ఉండాలి. మీరు దాన్ని నడిపించకపోతే దాని ఇష్టం వచ్చినట్లు అది వెళ్ళిపోతుంది. మనసు నేను రిలీజ్ చేయలేదు కానీ ఆ థాట్స్ వచ్చేసినాయి అంటాం. ఎందుకని? మనసుపై ఆధిపత్యం లేని వారికి మనసే అది శత్రువు కింద మారిపోతుంది, ఇష్టం వచ్చినట్టు వదిలిపెడితే. అందుకే నేనేం చెప్తానంటే, మీరు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి ప్రతి చిన్న విషయానికి. అప్పుడు నెగిటివ్స్ రావు. మీరు మెడిటేషన్ మీద కూర్చున్నప్పుడు చక్కగా చేయగలుగుతారు. ఈ కృతజ్ఞత అనేది మనకి ఎన్నో తీసుకొస్తుంది అన్నమాట. వదిలిపెట్టేయకూడదు మనసుని ఇష్టం వచ్చినట్లు. ఎక్కువసార్లు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఏంటంటే, నన్ను డబ్బుతో, సమృద్ధితో, సంపదలతో, ఆరోగ్యంతో, యవ్వనంతో నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ మాటని కొన్ని 100 సార్లు చెప్పి చూడండి రోజు మొత్తంలో. మీకు ఏమీ అర్థం కావట్లేదా? థ్యాంక్ యూ చెప్పండి. ఆటోమేటిక్గా ఆ కృతజ్ఞతలు అనేవి మీకు అన్నీ ఆకర్షిస్తాయి. మీకు ఏం అక్కర్లా, సింపుల్గా ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారో మనకు అనవసరం. ఎగతాళి చేస్తారా, నవ్వుతారా అని పట్టించుకోవద్దు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి, కృతజ్ఞత విలువ తెలియని వాళ్ళకి నవ్వటం తప్ప ఏమీ తెలియదు. మరి ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఈ థ్యాంక్ యూని, కృతజ్ఞతలను చెప్పి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అంటే మనం కృతజ్ఞులై ఉంటే ఈ ప్రపంచం అంతా సహకరిస్తుంది. ప్రేమని విడుదల చేస్తుంటేనే ఆ ప్రపంచం తిరిగి మనకి ప్రేమనిస్తుంది. ఈ ప్రపంచం లేకపోతే మానవ జీవితం లేదు. గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడా ఆ ప్రేమను, కృతజ్ఞతలను మాత్రమే కలిగి ఉండి ఆ స్థాయికి వెళ్ళారు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర చదువుకుంటే చూడండి, ప్రతి ఒక్కరూ జ్ఞానాన్నే బోధించారు, ప్రేమనే పంచారు, చిరునవ్వును పంచారు, కృతజ్ఞతలు తెలియచేశారు ప్రతి చిన్న విషయానికి. ఆ వ్యక్తి చిన్నవాడా, పెద్దవాడా అవన్నీ చూసుకోరు. ఇక్కడ ప్రపంచం
ఆ ప్రపంచపు వాస్తవాలు, ప్రకృతి, పంచభూతాలు, ఈ ఖగోళ శాస్త్రం, ఈ భౌతిక శాస్త్రం, ఈ గెలాక్సీలు, ఇవన్నీ కూడా వాటి ప్రేమను ప్రసారింపచేస్తున్నాయి. సూర్యుడు, గాలి, నీరు ప్రవాహం, మానవుడు ప్రతిదాన్ని ఉపయోగించుకుంటున్నాడు, కానీ థ్యాంక్ యూ చెప్పట్లేదు, కృతజ్ఞులై ఉండట్లేదు. ఆ సమయానికి కొందరికి ఆక్సిజన్ అందదు. ఎందుకని? కృతజ్ఞులై ఉండకపోవటం ద్వారా ఆ గాలి ఎంతో స్వచ్ఛంగా మనం పీల్చుకుంటున్నాం, కనీసం కృతజ్ఞతలు తెలియచేయట్లేదు. అసహనంతో ఉంటాం, అసహనాన్నే తిరిగి పొందుతాం. ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రకృతికి, పంచభూతాలకి, మహోన్నతమైన శక్తికి, దేవుడికి థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అది కూడా ఇష్టంతో చెప్పాలి. మీరు అడ్డుకోకూడదు. నెగిటివ్ వస్తుంటే ఆ నెగిటివ్ కొన్ని లక్షల సార్లు పెరిగిపోయి ఉంటాయి చిన్నప్పటి నుంచి చూసినవి. వాటి వ్యతిరేకమైన అంశాలనే ఆకర్షిస్తూ ఉంటారు. మీరు మౌనంగా మీకేం కావాలో ఆ కోరికల మీద దృష్టి కేంద్రీకరించి, మీరు ఈ ప్రపంచానికి మేలు చేయలేకపోయినా కీడు చేయకూడదు. ప్రపంచంలో జరిగే ఆ వ్యతిరేకమైన సంఘటనలను మీ దృష్టిలో పెట్టుకోకూడదు. మీరు వాటిని ఆకర్షించారంటే ఆ వ్యతిరేకమైన వాటి వస్తాయి. మీ జీవితంలో కూడా ఎన్నో వ్యతిరేకమైన విషయాల్ని పొందుతారు. అంటే ప్రపంచంలో ఉండే సమస్యల మీద మీరు దృష్టి పెట్టకూడదు. మీ శక్తిని, ధ్యాసని, నమ్మకాన్ని, ప్రేమను, సమృద్ధిని, విద్యని, శాంతిని వాటి మీదే దృష్టి పెట్టాలి. సమస్యల మీదకి మీ మనసు వెళ్ళనీయకూడదు. అప్పుడే అద్భుతంగా మెడిటేషన్ చేయగలుగుతారు. మంచి విషయాల మీదే దృష్టి పెట్టాలి. మంచినే మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి సరిపోయేటటువంటి మంచి విషయాలు ఈ లోకంలో ఉన్నాయి, లేవు అని అనకూడదు. జీవితం ఉద్దేశం సమృద్ధిగా ఉంచటమే. మీ మనసుని ఎప్పుడు కూడా డబ్బుతో, సంపదలతో, చిరునవ్వుతో, కృతజ్ఞతతో, ప్రేమను పంచటంతో, శాంతితో, సామరస్యంతో నింపినప్పుడు అద్భుతంగా మెడిటేషన్ చేయగలుగుతారు. మీలాగా మరెవ్వరు చేయలేరు. మీ ఆలోచనలు, భావాలు అంటే కోరికలు అంతులేని సంపద మీద, డబ్బు మీద అది పొందినట్లుగా దాన్ని మీ అనుభవంలోకి, ఆ ఊహల్లోకి తెచ్చుకొని ఆ సామర్థ్యాన్ని మీలో నింపుకోవాలి. అది మెడిటేషన్ అంటే. కామ్గా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతున్నానండి, 2 సంవత్సరాలు అయింది, నాకు డబ్బు రాలేదంట. మరి మీరు దేని మీద పెట్టారు? శ్వాస మీద పెట్టారు. శ్వాసే వస్తుంది. ఆ మెడిటేషన్లో మీరు చెల్లించవలసిన ప్రతి బిల్లు చెల్లిస్తున్నట్లుగా, ఆ మెడిటేషన్లో ఆ మనీ స్మెల్ చూస్తున్నట్టుగా, వివిధ మార్గాల ద్వారా ఊహించని అనేక మార్గాల ద్వారా డబ్బు అందుకున్నట్లుగా ఆ అనంత విశ్వశక్తి మీలోని సబ్కాన్షియస్ ద్వారా ఈ ప్రకృతిని, పంచభూతాలను, డబ్బుని, సంపదలను, ఈ సంఘటనలను, మనుషులను, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మిరాకిల్ రూపంలో, అంటే మనం ఊహించని అనేక అవకాశాలు వెలువ మన చుట్టూ వస్తాయి. ఆ అవకాశాలు ఒక కంపెనీ ఓనర్ కావచ్చు, అనుకోకుండా ఒక నిధి దొరకటం కావచ్చు, ఏదైనా అది మనం ఈ రూపంలో అని చెప్పలేం. మీ ఆస్తుల తాలూకు మీకు తెలియకుండా మర్చిపోయిన అవి రావచ్చు. మీ ఆస్తి వాటా ఇదివరకు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే స్వయంగా తిరిగి ఇవ్వచ్చు. అంటే యూనివర్స్ చేసే మిరాకిల్స్ ఈ రూపంలో ఉంటాయని చెప్పలేం. అన్ఎక్స్పెక్టెడ్వి ఆశ్చర్యపోతాం, ఇలా వచ్చింది డబ్బు అని. అంటే మనం నమ్మితేనే ఇక్కడ కూడా. అలా ఎలా వస్తుందండి అని అంటే అక్కడితో స్టక్ అయిపోతుంది. నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడి సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అలా మీ ఆలోచనలు సమృద్ధి మీద దృష్టి పెట్టాలి. మౌనంగా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఆ బ్రహ్మ ముహూర్తంలో కానీ మీ మనసుకి ఎప్పుడు సంతోషం అనిపిస్తే ఆ సమయంలో మనసు అంతా అక్కడే కేంద్రీకరించాలి. అక్కడ ఈ ప్రపంచంలో మీరు అన్నిటినీ ప్రశంసించాలి. మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. ధ్యాస చిరునవ్వుతో కామ్గా ఉండి మీ సమృద్ధిని చూడాలి. అదే మెడిటేషన్. మనం హోమ్ అంటూ లేకపోతే శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇంకేదో మీద ధ్యాస పెడితే మరి డబ్బు ఎలా వస్తుంది? ఇక్కడ కేవలం మనీ మెడిటేషన్ గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. లోన్స్ అని, అప్పులని, డబ్బు రాకపోవటం, జాబ్ రాకపోవటం, బిజినెస్లో లాసులు, ఆ ఇంట్లో ఇబ్బందులు, ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనీ. మనీ మీద దృష్టి పెట్టకుండా దానికి అది ఎందుకు వస్తుంది? ఆ మనీని మైండ్లో తలుచుకుంటూ ఆ డబ్బు కట్టలు, కుంభవర్షం మీకు అనేక మార్గాల్లో, ఊహించని మార్గాల్లో ఆ విశ్వశక్తి అవకాశాల వెలువ కల్పిస్తూ మీ దగ్గరికి వచ్చినట్టుగా, మీరు అవకాశాన్ని వినియోగించుకునే డబ్బు పొందినట్లుగా
మీకు ఎలా అనేది యూనివర్సే డిసైడ్ చేస్తుంది. కానీ మనం రూట్ మ్యాప్ ఇవ్వకూడదు. పలానా వ్యక్తి తెచ్చి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలని మనం డిసైడ్ చేయకూడదు. మనం కేవలం నమ్మకాన్ని ఆ విశ్వంలోకి విడుదల పెట్టాలి మన ఆత్మ ద్వారా. ఆ డబ్బుని చూడాలి మన మనసులో. అంటే మనం వీడియో ఆడియో రూపంలో ఆ మాటలు, ఆ డబ్బు అదంతా చూపించకుండా మనీ రాదు. అంత స్వచ్ఛమైనటువంటి మనసుతో అక్కడ మాత్రమే కేంద్రీకరించి మనసుని, అదే మెడిటేషన్ అయిపోయేంత వరకు. స్టార్టింగ్ మీరు 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, పావుగంట చేస్తారా, ఆ చేసిన కొద్దిసేపు అయినా సరే మనసుని దాని మీద ధ్యాస ఉంచాలి. ఆ డబ్బుని, ఆ సంపదని మీరు రిచ్గా ఉన్నట్లుగా చూడాలి, అది మీరు పొందుతున్నట్లుగా చూడాలి. ఆ మనీ అనేక రూపాల్లో మీరు పొందుతున్నారు. ఆ మనీ మెడిటేషన్ అంత ఇష్టంగా మీరు చేయాలి. అంటే అత్యున్నతమైన ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమని కలిపినప్పుడు మీరు అది పొందుతారు. అప్పుడు ఏం చేస్తుంది, అది వ్యతిరేకతని తుడిచిపెట్టేస్తుంది అనమాట. ప్రేమతో కలిపి చేయాలి మన మెడిటేషన్. అంటే మనం జ్ఞానం కలిగినటువంటి మనుషులం. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే జ్ఞానం ఇవ్వటం జరిగింది. మనం శత్రువు కూడా హాని చేసే ఆలోచనలు చేయకూడదు ఇది చేసేటప్పుడు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. ఎవరి మీద కక్ష తెచ్చుకుందాం అనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. దీన్ని మంచి కోసమే వాడాలి. మహానుభావులు అందరూ కూడా ఎవరి మీద కక్ష తెచ్చుకోలేదు. పెద్ద పెద్ద ప్రముఖ ధనవంతులు ఎవరు విషయాల్లో వేలు పెట్టరు, కక్ష మీద వైపు దృష్టి పెట్టరు. ఆ డబ్బు మీద, సమృద్ధి మీద దృష్టి పెడతారు. మనసుని దాని మీద కేంద్రీకరిస్తారు. మనం శత్రువుల మీద, వారిని ఎవరినైనా ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఆ పగపట్టటాలు, కోపం పెంచుకోవటాలతో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు. మనసులో చిరునవ్వు ఉండాలి, శాంతి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ మెడిటేషన్లో డబ్బునే చూడాలి, మీ ఆరోగ్యాన్ని చూడాలి, అందాన్ని చూడాలి, యవ్వనాన్ని చూడాలి, ప్రేమని చూడాలి. అప్పుడు ఆ మెడిటేషన్ పనిచేస్తుంది అనమాట. మనం ఆందోళన కంగారుగా ప్రతిరోజు చేయమన్నారని చెప్పేసి టైం అయిపోయిందని ఆ నిద్ర మగతో వదలకుండా ఆ తూలిపోతూ చేస్తే పనిచేయదు. మీరు ఖచ్చితంగా నిద్రపోండి. అనవసరంగా అలారం పెట్టుకుని నిద్ర సరిపోకుండా ఆ శరీరాన్ని ఇబ్బంది పెట్టొద్దు. ఆటోమేటిక్గా మెలకు రావాలి. అంటే మీరు ముందే ఎర్లీగా పడుకునేటప్పుడు మీ సబ్కాన్షియస్ మనసుతో చెప్పాలి, నీవు నాకు సరిపడా నిద్రనిస్తావు, నా శరీరం అంతా కూడా రిలాక్స్గా హ్యాపీగా ఉండటానికి నా శరీరాన్ని పునఃసృష్టి చేస్తావు, నాలోని గొప్ప శక్తి, నీ మహిమను, నీ శక్తిని నేను నమ్ముతున్నాను అని నిద్రపోయేటప్పుడు చెప్పాలి. చెప్పి మనం ఆ సమయానికి, ఆ బ్రహ్మ ముహూర్తం సమయానికి మెలకు వచ్చేలాగా తప్పకుండా నువ్వు నన్ను లేపుతావని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా నిద్ర సరిపోకపోవటం అంటూ బాధ ఉండదు. మన శరీరాన్ని పునఃసృష్టి చేసి నిద్ర సరిపోయేలా చేస్తుంది. అప్పుడు మనం తూలిపోవటం, మళ్ళా పడుకోవటం, నిద్ర సరిపోలేదని ఈ బాధలంటూ ఉండవు. కాకపోతే మనం విశ్వాసంతో చెప్పాలి సబ్కాన్షియస్ మనసుకి, నమ్మకంతో, నీ శక్తిని నమ్ముతున్నాను, నీ ద్వారా సైంటిస్టులు అయ్యారు, ప్రపంచాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు, కొత్త టెక్నాలజీలు అన్నీ కూడా, మెడిసిన్స్ అన్నీ కూడా, రకరకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీలు అన్నీ నీ ద్వారానే, నువ్వు చెప్తేనే సృష్టిస్తున్నారు. అంత మహోన్నతమైన శక్తివి నాలో ఉన్నావు, నా శరీరాన్ని పునఃసృష్టి చేస్తావు, నాకు సరిపడా నిద్రనిచ్చి ఆ సమయానికి 3:45 బ్రహ్మముహూర్తానికి నువ్వు నన్ను నిద్ర లేపుతావు అని చెప్పినప్పుడు, ఇష్టంగా నమ్మకంతో చెప్పినప్పుడు అది తప్పకుండా లేపుతుంది. ఆ సమయానికి ఆటోమేటిక్గా మీకు మెలకు వస్తుంది. అప్పుడు ఆ మళ్ళా నిద్రపోవటాలు, ఆ నిద్ర సరిపోక ఊగిపోవటాలు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటాలు అంటూ ఉండదు. ఇది మీరు నమ్మాలి. అలా మీరు కలలకంటూ ఆ జీవితాన్ని మీరు ఊహించాలి, అత్యద్భుతంగా ఊహించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ విశ్వం, ఆ విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు, అది ఒక పదార్థం. ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి అన్నమాట. అది విద్యుత్ కణాలను ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోట చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది. అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారతాయి. అణువులు పదార్థ రూపం పొంది ప్రతి వస్తువు స్పష్టంగా వ్యక్తమవటానికి ఆ వెనుక ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధాంతం సృజనశక్తిగా పనిచేస్తుంది. ఇది ఒక పరమాణువుల విషయంలోనే కాక లోకాలు, విశ్వం, ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ ఇదే శక్తి మనకి కనిపిస్తుంది. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరిమితమైన ఈ శరీరాన్ని బట్టే తమని తాము నిర్వచించుకుంటారు. కానీ మీరు పరిమితమైన శరీరం మాత్రమే కాదు,
సూక్ష్మదర్శినిలోంచి చూసినా కూడా మీరు ఒక శక్తి క్షేత్రం. ఆ శక్తే సబ్కాన్షియస్ మనసు. ఆ శక్తికి మనం ఏం చూపిస్తామో మెడిటేషన్లో కానీ, విజువలైజేషన్లో కానీ, అందమైన ఊహలు రిలీజ్ చేసే సమయంలో కానీ ఆ శక్తిని నమ్మించాలి. ఆ శక్తే విశ్వానికి మనకి మధ్య వారధిగా ఉంది. ఆ శక్తి విశ్వంతో కనెక్ట్ అయితే విశ్వం మనలో ఉన్నట్లు లెక్క అనమాట. అలా మనం నమ్మాలి. ఇక్కడ మీరు నమ్మకపోతే మీరు ఏది పొందలేరు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఆ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విశ్వాసాన్ని మనం పూర్తిగా నింపుకొని మెడిటేషన్ చేయాలి. నిజంగా మనకేం కావాలి? ఒక జాబ్ కావాలి. ఆ జాబ్ని మనం మెడిటేషన్లో చూడాలి, పొందినట్లు. అంటే పొందినట్లు చూడాలి. మనం ఏంటంటే అక్కడ అనుమానంతో చూడకూడదు. డబ్బు కావాలి, ఆ డబ్బుని మెడిటేషన్లో మనం చూడాలి. ఇష్టంగా ఆ పేపర్ స్మెల్తో సహా లెక్క పెడుతున్నట్లుగా మీకు కావలసినటువంటి డబ్బు కుంభవర్షంలాగా విశ్వం, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషులను, డబ్బుని, సంపదలను అన్నిటినీ చైతన్యపరిచి అవకాశాల వెల్లువను మనకి ఇచ్చినందుకు ఆ దృష్టితో మనం మెడిటేషన్ చేయాలి. కామ్గా కూర్చున్నంత మాత్రాన ఆరోగ్యం రాదు, డబ్బు రాదు, జీవితం మారదు. అక్కడ ఏం కావాలో ప్రజెంటేషన్ ప్రదర్శించాలి. ఆ మెడిటేషన్లో కామ్గా కూర్చుంటే ఏదీ రాదు ఎన్నాళ్ళైనా సరే. కేవలం మనీ మెడిటేషనే చేయమని చెప్తాం లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా. ఆధ్యాత్మికంగా కావాలంటే, దేవునితో మమేకమైపోవాలంటే ఆ మెడిటేషన్ వేరేగా ఉంటుంది. మహానుభావులు, సిద్ధులు, యోగులు, ఋషులు చేస్తారు. ఎందుకంటే వారికి ఇహలోక సంబంధమైన విషయాలపై ఆశ ఉండదు, డబ్బు మీద ఆశ ఉండదు. మహారాజు విందు భోజనం కావాలని కోరుకోరు, పెద్ద ప్యాలెస్ కావాలని కోరుకోరు, లగ్జరీ కార్లు కోరుకోరు, లగ్జరీ బట్టలు, లైఫ్ పార్ట్నర్ని కోరుకోరు. వారు వేసుకున్న బట్టలతోనే ఆ నదిలో స్నానం చేసి ఇంకా దేన్ని కోరుకోకుండా ఆ కాయో పండో తిని మళ్ళా ధ్యానంలో ఉండిపోతారు. వారు ఏం చెప్తారు? ఓ దైవమా, నీలో ఐక్యం చేసుకొని అని అంటారు. అంటే వారికి ఫ్యామిలీ ఉండదు, ఏమీ కోరుకోరు. కాబట్టి వారిది మనం చేయకూడదు. మనం ఫ్యామిలీగా ఏర్పడాలనుకుంటున్నాం, లైఫ్ పార్ట్నర్ని కోరుకుంటున్నాం, పిల్లలు అంటాం, ఇల్లు అంటాం, కారు అంటాం, ఆ లోన్లు కట్టాలంటాం, కంపెనీ పెట్టాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఫ్యామిలీ పర్సన్ సెక్షన్ వేరు. ఒంటరిగా ఉండేవాళ్ళు ఏమీ అవసరం లేదు ఇహలోక సంబంధమైన విషయాల పట్ల. ఈ రెండింటికి మీరు కలిపేయకూడదు. చాలామంది ఆ మెడిటేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ మెడిటేషన్లో కలిపేస్తున్నారు. ఎన్నాళ్ళైనా సరే ఏది రాదు. ఇక్కడ మనం రిచ్గా బతకాలనుకుంటున్నాం, ఆ ఫ్యామిలీ హయ్యర్ స్టేజ్లో ఉండాలి ప్రపంచంలో మిగతా వాళ్ళకంటే. ఒక పెద్ద కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే డబ్బును కోరుకోవాలి, ఆస్తులు కోరుకోవాలి, ఆశ ఉండాలి. ఎలాంటి ఆశ ఉండకూడదు? వేరే వాళ్ళ ఆస్తి మనకి రావాలని కోరుకోకూడదు, వాళ్ళని మోసం చేయాలని, అక్రమ మార్గంలో వాళ్ళని పొందాలని కోరుకోకూడదు, కుట్ర చేయకూడదు, మోసపు ఆలోచనలతో అధిక వడ్డీల పేరుతో వారి ఆస్తులు లాక్కోకూడదు, వేరెవరి దేన్ని ఆశించకూడదు. వారు మనకంటే చాలా హై లెవెల్లో ఉంటే కేవలం ప్రశంసలు కురిపించాలి, నిజంగా సంతోషించాలి, అప్రిషియేట్ చేయాలి, కుళ్ళుకోకూడదు. ఆ కుళ్ళుకుంటే ఆస్తి ఉన్నది కూడా పోతుందన్నమాట. ఇక్కడ మనసుకు సంబంధించిన ప్రతి విషయంలో మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒక గొప్ప శక్తి ఆశీర్వాదాలతో స్వర్గంలోని నిధులు కూడా తీసుకురాగల అంతులేని గొప్ప శక్తి మనలో ఉంది. ఈ ప్రపంచంలో మిగతా వారు పొందిన దేన్ని ఆశించకూడదు. మీరే సృష్టికర్తలు. మీకేం కావాలో మీరే రాసుకోవాలి, మీకేం కావాలో మీరే అద్భుతమైన మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్లో డబ్బుని చూడాలి, సమృద్ధిని చూడాలి, గోల్డ్ చూడాలి, అన్నీ చూడాలి. వాటిని కోరుకునే హక్కు మీకుంది అంటుంది. వేరెవరిదో వస్తువు, మనకి ఆస్తి కానీ ఏది కోరుకోకూడదు. మీకు రైట్స్ ఉన్నాయి సృష్టించుకునే. సృష్టికర్తలు మీరు అంటుంది. అంటే ఆ దైవత్వం మనలోనే ఉంది. అదే ఇన్నర్ చైల్డ్, అదే సబ్కాన్షియస్ మైండ్, అదే సోల్. తెలుగులో ఆత్మ అంటాం, గొప్ప శక్తి అంటాం, అంతులేని మేధస్సు అంటాం. ఇవన్నీ దాని పేర్లే, వేరు వేరు శక్తులు కాదు. ఇక్కడ మనకేం కావాలో కోరుకునే విషయాల పట్ల స్పష్టమైన కోరిక ఉండాలంటున్నారు. మీ శక్తి గురించి మీకు అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఆ శక్తి మనలోనే ఉందని తెలిసినప్పుడు ఆ మెడిటేషన్లో చాలా కామ్గా, ఇంకా మెడిటేషన్ అద్భుతంగా ఉండాలంటే మనం అక్కడ స్మెల్ చాలా మంచి స్మెల్ వచ్చేది మనం పెట్టుకోవాలి. సంబ్రాన్ని వేసుకోవటమా, లేకపోతే ఒక అగరపుల్లు వెలిగించటమా, లేకపోతే కొన్ని స్మెల్గా వచ్చే మంచి విషయాలు, అంటే మంచి ఒరిజినల్ అన్నమాట. అంటే మనసుకి ఆహ్లాదకరం అనిపించాలి. ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటారు చాలామంది. మ్యూజిక్ పెట్టుకుంటే ఏమొస్తుంది? మనకి
మనసుకి ఓకే హాయ్ అనిపిస్తుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. డబ్బు రావాలి, మనకి డబ్బునే చూడాలి, డబ్బుని ఆలోచించాలి, డబ్బుని పొందినట్లుగా విశ్వం అనేక మిరాకిల్ చేసి మనకి ఇచ్చినట్లుగా చూడాలి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాల్లో మీరు డబ్బుని కోరుకున్న దాన్ని పొందాలి, లైఫ్ మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.